నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గత ప్రభుత్వంలో నాసిరక విధానాలతో విద్యుత్ వ్యవస్థ పాడైపోయిందని, వ్యవస్థను దారిలో పెట్టేలా చర్యలు చేపడుతున్నామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. జేపంగులూరు మండలం ముప్పవరం టీడీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల వల్ల అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో కలిసి సమస్యలను పరిష్కరించి వ్యవస్థలు మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులకు నాగార్జునసాగర్ కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రితో కలిసి చర్చించి సాగర్ జలాలను విడుదల చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుట్టిపాటి రవికుమార్కి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా కల్పించారు. ప్రాజెక్ట్ అంతా నిండింది, మంచి పరిణామం. దాదాపు 180 అడుగులకి నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి మన నాగార్జునసాగర్లో నీళ్ళు వస్తున్నాయి. మొన్నటిదాకా మంచినీళ్ళకి ఇచ్చాం. దాంతోపాటు మంత్రి గారు కూడా అందరితో కూడా మాట్లాడేసి ఆశాజనకంగా ఉంది వ్యవసాయానికి ఈ సంవత్సరం. దాంతోపాటు విద్యుత్ ప్లాంట్లు కూడా పూర్తి స్థాయిలో పవర్ జనరేషన్ అవుతుంది. ఈ రెండు కూడా ఈ సంవత్సరం వ్యవసాయంగా కానీ విద్యుత్ పరంగా కానీ రైతులకి 9 గంటలు కరెంట్ ఇస్తా, అదేవిధంగా వ్యవసాయానికి కూడా నీళ్ళు ఇస్తామని కూడా సమాధానం. జిల్లాలో ఉద్యాన పంటలు, ఆర్గానిక్ పంటలను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ తమీం అన్సారియా ఉద్యాన శాఖ ఏపీఎంఐపీ అధికారులను ఆదేశించారు. నాగులపులపాడు మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మదిరాలపాడు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి జామ, సీతాఫలం పంటను సాగు చేస్తున్న కాటా శేషయ్య, బైరపు రమాదేవులకు సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ ఉద్యాన పంట సాగుకు సంబంధించి 2018-19 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ కింద యూనిట్ ఖరీదు 61,711 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా, అందులో సబ్సిడీ కింద 46,108 రూపాయలు పోను రైతు వాటాగా 15,603 రూపాయలు చెల్లించడం జరిగిందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ రమణ కలెక్టర్కు వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా చేపడుతున్న జామ సాగు వివరాలను ప్రాజెక్టు డైరెక్టర్ వివరించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ కలెక్టర్కు వివరించారు. అంతవరకు లిమిట్ చేయొచ్చు, అంతవరకు ఇవ్వచ్చు. వాళ్ళకి సర్వైవల్ లేదనుకుంటున్నారు. 25% ఉంది కాబట్టి మనం దానికి ఏం చేయం. అప్పుడేమో మొన్న మనం గుంపు తీసుకున్నాం. ఆ గుంపులో మాన్యువల్ అంటే ఈ జామ్ మేడం ఫస్ట్ ఇది 2012లో వేస్తాం మేడం. అంటే ఫస్ట్ క్రాప్ తీసుకునేది పట్టే వయసు నేను గుంటూరు సామ్రాజ్యం గారు టీవీని చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాడుకొని ఆ ఫార్ములేషన్స్ అవన్నీ ఎలా చేయాలి నేర్చుకున్నాను. బ్యాక్ వాళ్ళకి అప్రూవల్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది 1 or 2 ఎంపానల్ కంపెనీగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ప్రొసీజర్ అంతా ఉంటుంది. మనము ఏదో వాళ్ళు సర్టిఫై చేస్తారు. దీనిలో 2 రకాల సర్టిఫికేషన్, ఒకటి ఫీల్డ్కి, ఇంకొకటి క్రాప్కి. అదర్ ఏజెన్సీస్ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఈ ఏడాది చేపట్టిన పొగాకు సాగులో అత్యధికంగా పండిన పొగాకును బోర్డులో అపరాధ రుసుం లేకుండా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర్వులు ఇప్పించడంలో తోడ్పాటు అందించిన మీకు జిల్లా పొగాకు రైతులు ఎప్పటికీ రుణం తీర్చుకోలేమని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి జిల్లాలోని పొగాకు రైతు ప్రతినిధులు తెలిపారు.
ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఎంపీలు కలిసి అనధికారం కింద పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని కోరడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డులో పొగాకు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. కొనుగోలు చేపట్టినందుకు రైతులు ఎంపీ మాగుంటను కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది సాగుకు అవసరమైన ఎరువులను సకాలంలో ఏజెన్సీల ద్వారా అందించే విధంగా ఏర్పాటు చేయాలని రైతు ప్రతినిధులు తెలిపారు. గత ఏడాది డీసీఎంఎస్లో నిధులు దుర్వినియోగం జరిగిందని, ఆ విచారణ త్వరితగతిన తేల్చి రైతులకు మేలు చేకూర్చాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో పోతుల నరసింహారావు, వడ్డెల్ల ప్రసాద్, అబ్బూరి శేషగిరిరావు, ఎస్ గురువారెడ్డి, భాస్కర్, మండవ నాగేశ్వరరావు, ఆళ్ల సుబ్బారావు, పమ్మి బద్రిరెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రవి ఎక్కడ కూడా ఉన్నాడా? నవంబర్ నెలలో వాళ్ళ అకౌంట్కి వచ్చినటువంటి రైతులకు సంబంధించిన డబ్బుని సొంత అకౌంట్లకు మార్చుకున్నారు సార్. అదే మన మార్చుకున్నారు. లాస్ట్ పేపర్లో కూడా అక్కడ జాయింట్ కలెక్టర్ గారు కూడా మొన్ననే వెళ్ళి కూడా మళ్ళా కలిసాము. జాయింట్ కలెక్టర్ గారు ఈ డిపార్ట్మెంట్ నుంచి నా దృష్టికి ఇప్పుడు దాకా ఇష్యూ రాలేదు, నేను దీన్ని త్వరగా చేయడానికి నేను యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. యాక్షన్ తీసుకోవడం సార్ సహకారం వల్ల నెక్స్ట్ కంపెనీలో డబ్బిచ్చేటువంటి పరిస్థితి ఈ సహకార బోర్డు ముందు అడ్వాన్స్గా ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేస్తుంది. ఆథరైజ్డ్ క్రాప్ దాటిపోయి సంవత్సరం ఎక్కువగా కూడా రైతులు ఇంట్రెస్ట్గా కూడా పొగాకు పండించాలని వచ్చారు. అది ఓవర్ అండ్ అబౌవ్ చాలా ఎక్కువగా ఏంటంటే ఎక్సెస్గా పండింది. 5% ఆన్ ది కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ అనేది దానికి ఎగ్జంప్షను ఈ మధ్య మన ఎలక్షన్లు ఈ వాతావరణంలో డిలే అయింది. వీళ్ళు ఇంకా ఫోన్లు అంటే వీళ్ళు ఒకసారి వచ్చి చెప్పారు, నేను మన కృష్ణదేవరాయలు పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకంగా అక్కడే పార్లమెంట్లోనే పీయూష్ గోయల్తో కూడా మాట్లాడి నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. మేము ఐ టు కాల్ ద పీపుల్. ఎందుకంటే 7 ఎంపీలు 6 మంది ఎంపీలు కూడా వచ్చారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ అప్పుడు పీయూష్ గోయల్ మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసి బిడ్డకు జన్మనిచ్చిన కేసులో 3 నిందితులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలికను కొందరు వ్యక్తులు లోబర్చుకొని ఆమెపై బలాత్కారం చేసి గర్భవతిని చేశారని ఎస్పీ తెలిపారు. చివరికి ఆ పాప బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ మృతి చెందటం జరిగిందన్నారు. ఈ ఘటనపై చేమకుర్తి పోలీసు టీం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులపై ఫోక్స్ చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఒక 2 రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక 3 వ్యక్తులు ప్రేమ అనే పేరుతో ఒక వ్యక్తి, ఇంకొక 2 ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ 3 కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు సైదాబాబు, అలాగే శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే 3 ముద్దాయిలు. దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి
ఆ అమ్మాయిని భయపెట్టి అలాగే ఆశ చూపెట్టి డబ్బులు ఆశ చూపెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం అలాగే డబ్బు ఆశ చూపించడం ఆ అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా. సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా 1 or 2 బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి. పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి వారు, హితం కోరుకునేవారు, పెద్దలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆశలకి లోబడకుండా వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాం. నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొత్తగా కొన్ని మార్పులు చేసి ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చూస్తున్నామని, ఎవరైనా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సక్రమంగా నెంబర్ ప్లేట్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చుకొని వాహనం నడిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ కిషోర్ బాబు, చేమకుర్తి సిఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, ఈ ట్రాఫిక్ బాగుంది. ఒంగోలు టౌన్లో 2 దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైరన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఈ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఈ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. 1 వే ట్రాఫిక్లో ఆపోజిట్కి రావడం, బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టేయడం జరుగుతుంది. వాళ్ళ మీద మీరే చూస్తారు ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి. రేపు ఎల్లుండి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం. ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది, విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది. నంబర్ ప్లేట్లు ఫలానా వారి తాలూకా, ఆ తాలూకా, ఈ తాలూకా, ఎస్పీ గారి తాలూకా అని ఎవరు రాసుకొని తిరుగుతున్నారు. ఎవరి తాలూకా ఏం లేదు. ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాయింట్లోనే ఉండాలి. అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం, ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం, మెకానిక్లు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మరలా ఎక్కడన్నా మేము కానీ చూసామంటే వాళ్ళ మీద పక్క కేసులు కడతాం. మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి. రేపు ఒక యాక్సిడెంట్ అయినా, బండి లాస్ అయినా నంబర్ ప్లేట్లతోనే మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు. అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకోవాలి. ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు. ఇది చిన్నపిల్లలకి, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ల వల్ల చాలా గుండె దడ వస్తుందని చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది. అలాగే అది చాలా డేంజర్ కూడా. అది చాలా పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త పడండి, లేదంటే చట్టానికి మీరు బాధ్యులవుతారు. బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ భాగస్వామ్యంతో త్వరలో 4G ఇన్స్టలేషన్ చేస్తున్నామని బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్కే అజీర్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 271 టవర్స్ పరిధిలో ఈ ఏడాది జూలై 31 నాటికి 27 టవర్స్ 4G ఇన్స్టలేషన్ పూర్తయిందని జీఎం తెలిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని టవర్స్లలో 4G ఇన్స్టలేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు సుమారు 40 కొత్త టవర్స్ను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు 4G కవరేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు 4G సేవలను పొందేందుకు వారి మొబైల్లో 4G సిమ్ కార్డు ఉండాలన్నారు. ప్రకాశం జిల్లాలో 7,774 మంది వినియోగదారులు 4G మొబైల్ హ్యాండ్సెట్ కలిగి ఉన్నారన్నారు. మరికొంతమంది 2G వాడుతున్నారని, వారు 4G సిమ్కు మార్చుకోవాలని పేర్కొన్నారు. 4G సిమ్కు మారేవారు సమీపంలోనే బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కానీ, ఫ్రాంచైజీ షోరూంలో కానీ
BSNL రిటైల్స్ దగ్గర కానీ గొడుగుల కింద రోడ్లపై సిమ్ములు అమ్మేవారి దగ్గర డీలర్స్ వద్దకు వెళ్లి పూర్తిగా 4G ఉచిత సిమ్ కార్డు పొందాలన్నారు. BSNL వినియోగదారులందరికీ తెలియజేది ఏమనగా TCS వారి భాగస్వామ్యంతో BSNL వారు అంటే మేము 4G సేవలని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి 271 టవర్లలో అంటే ఉమ్మడి ప్రకాశంలో 271 టవర్లలో 27 టవర్లలో ఇప్పటికే 4G సంబంధించిన పరికరాలు మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా అన్ని 271 టవర్లలో కూడాను 4G సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాటికి సంబంధించిన పరికరాలు అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ 4G కవరేజ్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రావడం కోసం కొత్తగా ఒక 40 టవర్లు కూడాను మేము ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ 4G సేవలు పొందడానికి వినియోగదారులకి 4G మొబైల్ 4G సిమ్ ఉండాలి. ఈ 4G సిమ్ అనేది ప్రస్తుతం ఎవరైతే 2G 3G సిమ్స్ వాడుతున్నారో వారు 4Gకి ఉచితంగా మార్చుకోవచ్చు. దానికి ముందుగా వారి సిమ్ 2Gనా 4Gనా తెలుసుకోవాలి. 2Gనా 3G తెలుసుకోవాలి. 4Gనా దానికి 54040కి సిమ్ అని SMS పంపిస్తే మీకు మెసేజ్ వస్తుంది. మీ సిమ్ యొక్క టెక్నాలజీ 2Gయా 3Gయా 4G తెలియజేయబడుతుంది. అది 2G కానీ 3G కానీ ఉండేట్లయితే మీరు అప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి BSNL ఆఫీస్కి కానీ లేదా ఫ్రాంచైజీ షోరూమ్కి కానీ వారి దగ్గర ఉండే డీలర్ దగ్గర కానీ వారి దగ్గర ఉండే రీటైలర్ దగ్గర కానీ అలాగే DSAలు ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని వారి దగ్గర కానీ వెళ్ళి ఉచితంగా 3G సిమ్ని 4Gగా మార్చుకోవచ్చు. సాధ్యమైనంత త్వరలో 2G 3G సిమ్స్ని 4Gకి అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఇది. TCS మరియు తేజాస్ కంపెనీ వారి భాగస్వామ్యంతో ఆత్మనిర్భర్ పరిధిలో మన మేడ్ ఇన్ ఇండియా పరికరాలను పెడుతూ ఈ సేవల్ని అందించడం జరుగుతుంది. 2Gలో 900 MHz, 3Gలో 2100 MHz, అలాగే 4Gలో 2100 MHzలో మరొక కొత్త ఇంటర్వెల్ తీసుకొని 5 MHz ఇంటర్వెల్ తీసుకొని ఈ సేవలు అందించడం జరుగుతుంది. ఈ 4G సేవల్లో మీకు ఫాస్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది, వాయిస్ క్లారిటీ బాగా ఉంటుంది, చాలా ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ కంటే కూడాను చాలా 100 times ఎక్కువ స్పీడ్ వస్తుంది. 10 Mbps స్పీడ్ వరకు కూడాను ఇందులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు వీటిని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలం వస్తున్నందున అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని ఎంపీ కోరారు. మాగుంట వెంట AMC మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, ఆల్డా మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు, దర్శి కౌన్సిలర్స్ VC రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఏం లేదు. నేను మాట్లాడుతున్నాను. Next to that belongs to which department? Agriculture. Very next to that only. About 1 acre. He's just retired only 2 days now. And you are the chairman for that Kendriya Vidyalaya also. And Navodaya board. ఇక్కడ ఉందా ఆల్రెడీ మీరు వచ్చినది ఫైల్ ప్రాసెస్ Janashka. Let's see. Okay. Also. Council. That's it.
రంగసాయి ఎక్స్ జెడ్పీ రంగసాయి ఇద్దరు. This is Guru Brahma Munti Gangama temple is there in Talur. It's a famous temple also. Is there? Sudhakar Railway Board is DRCC. Kishore, the party leader. నాగులపులపాడు మండలం చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవుల ఉత్పత్తి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవికుమార్ కలెక్టర్కు వివరించారు. పశు క్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను, పశుగ్రాసాభివృద్ధిని, సాగును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట పశు సంవర్ధక శాఖ జేడీ బేబీ రాణి, పశు క్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రవి సార్ మీ సైడ్ రండి సార్. మేడం tank. This is the part of the start question on the date to myself. Agriculture is very more period prominent is the characters of the prominent of dual purpose. It's not eyelashes there. So period this one. Eyelashes this one. And the ring of the around the eyes band this one. కౌలు రైతుల రుణాలు మంజూరు కోసం బ్యాంకులు సహకరించాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. రూట్ సెట్ కార్యాలయంలో జేఎంఎల్బీసీ సమావేశం లీడ్ బ్యాంక్ మేనేజరు డి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్జీహెచ్ గ్రూప్ సభ్యులు రుణాలు, మహిళల కోసం ఆధారిత వ్యాపార సంస్థల ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ స్వయం సహాయక అభివృద్ధికి అర్హులైన సభ్యులకు వ్యాపారానికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డిఆర్డీఎం డిపిఎం సుబ్బారావు, రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. సో మేము గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. డెఫినెట్గా యాక్టివిటీ బేస్ ప్రోగ్రామ్ ఇది ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అనేది. అందరూ కూడా మా వాళ్ళకైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది మనకు ఆగస్టు 15కి 100 యూనిట్స్ పర్ మండల్ టార్గెట్ ఇచ్చున్నారు. బట్ ఇప్పటికీ జిల్లా మొత్తం మీద చేసిందైతే చాలా తక్కువే ఉంది. ఈ 100 యూనిట్స్ అచీవ్ కావాలంటే మరి బ్యాంకర్స్ కోఆపరేట్ చేస్తేనే ఎస్హెచ్జి ఉమెన్ చేయగలరు. మోర్ దాన్ 1 lakh ఉన్న అమౌంట్ అంతా కూడా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇదే కాకుండా మనకు పిఎంఎఫ్ఎంఈ కానీ పిఎంఈజీపీ కానీ ఇవి కూడా యూనిట్స్ ఎక్కువ ఇచ్చున్నారు. ఇవన్నీ చేస్తే కానీ ముద్రా లోన్స్ ఇవన్నీ చేస్తే కానీ మనము ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్లో మనకి ఇచ్చిన టార్గెట్ అచీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా నేను మేనేజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అలాగే ఎస్హెచ్జి ఉమెన్కి బ్యాంక్ లింకేజ్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లింకేజ్కి అయితే యూనిట్ బేస్ అన్నది అంతగా ప్రయారిటీ చూడట్లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎంసీపీ తయారు చేసి సబ్మిట్ చేసినప్పుడు కూడా యాక్టివిటీ అనేది అందులో చూపిస్తున్నారు. సో మీరు కూడా కొంచెం ఇన్సిస్ట్ చేస్తే బ్యాంక్ లింకేజ్ కూడా ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలి అని ఇన్సిస్ట్ చేస్తే మనకు అందులో తీసుకున్న అమౌంట్ కూడా పర్ గ్రూప్ 20 lakhs వరకు ఇస్తున్నారు. కాబట్టి 10 members ఈచ్ 2 lakhs.
ఈ 2 lakhsతో వాళ్ళు ఏదైనా యూనిట్ బేస్గా యాక్టివిటీ ఉంటే కనుక ఇవి కూడా మనకు ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్లో కవర్ అవుతాయి. సో అది ఒకటి నేను మీ వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్. గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఫస్ట్ డే ఫస్ట్ మంత్ 99% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ డబ్బులు 31st ప్రతి బ్యాంక్కి ప్రతి బ్రాంచ్కి ఇదే వర్క్ అనమాట. సో నాకైతే 6:37 వరకు సార్ పలానా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పలానా కెనరా బ్యాంక్, పలాని బ్రాంచ్ ఓపెన్ చేసి వచ్చింది సార్, క్యాష్ ఇంకా రాలేదు సార్. ఇంకా మనకైతే ఇంకా చాలా సార్లు ఈవినింగ్ 4-5:30 దాకా కూడా క్యాష్ మన అకౌంట్స్కే క్రెడిట్ కావట్లేదు. అయినా కానీ మనకి ఎస్ఎల్బిసి నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ డే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత లేట్ అయినా పర్వాలేదు, క్యాష్ వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు మన బ్రాంచ్ క్లోజ్ చేయకూడదు అనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. సో నెక్స్ట్ టైము నేను కరెన్సీ చెస్ట్ కూడా ఈసారి నుంచి ఇన్ అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం మనకు టోటల్ క్యాష్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అని. మీ బ్రాంచెస్ కూడా ఇప్పటికే చాలా ఐడియా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ మంత్ ఏంటంటే 3 months పెన్షన్ టుగెదర్ ఒకసారిగా వచ్చింది కాబట్టి అమౌంట్ చాలా ఎక్కువ ఉండింది. కానీ ఈ మంత్ నుంచి అంటే ఈ జూలై మంత్కి ఎంతైతే వచ్చిందో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అదే అమౌంట్ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు వైద్యులు అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు స్త్రీలకు కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ఆవశ్యకతపై సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య అవగాహన కల్పించారు. మాతా శిశు వైద్యశాలలో చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్ గర్భిణీలు కాన్పు అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని, పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు. తల్లిపాలు అమృతంతో సమానమని, బిడ్డ ఎదుగుదలకు ముర్రుపాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. 2 ఏళ్ల పాటు తల్లిపాలను బిడ్డకు అందించాలన్నారు. ఈ సందర్భంగా బాలింతలతో బిడ్డకు తమ పాలు ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ స్వప్న, న్యూట్రిషన్ డాక్టర్ ప్రవీణ, హెడ్ నర్స్ మీరా జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. శ్వాస పుట్టగానే బిడ్డ ఏడవకపోతే మనం తిండి, పుట్టిన బిడ్డకి తిండి ఏం పెడతాం, చికెన్ బిర్యానీ. మనం 2 శ్వాస, 3 శక్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగి పెరిగిన తల్లికి ఏంటి ఉపయోగం? తల్లి కొద్దిగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తల్లిపాల వారోత్సవాల భాగంగా మా హాస్పిటల్లో ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు మా హాస్పిటల్కి వచ్చేటువంటి గర్భవతులు, బాలింతలు, వాళ్ళ అమ్మలు, అత్తలు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒకచోట కూర్చోబెట్టి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియని వాళ్ళు లేరు. అయినా కూడా మళ్ళీ రాబోయే తరానికి దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒంగోలు MCHలో గర్భిణీ స్త్రీలకు వీళ్ళని కూర్చోబెట్టేసి తల్లిపాల ప్రాముఖ్యతని, తల్లిపాల వలన బిడ్డకి ఉపయోగాలు, తల్లికి ఉపయోగాలు, అలాగే కుటుంబానికి ఉపయోగాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే తల్లిపాలు తీసుకోవడం వలన బిడ్డకి బాగా మేధాశక్తి పెరుగుతుంది. అలాగే తల్లికి రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. అలాగే కాన్పైన వెంటనే బరువు కూడా తల్లి తగ్గుతుంది. అలాగే వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కూడా తల్లిపాలు కాపాడతాయి. కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు, శ్రమ ఎక్కువగా ఉండదు. అదే డబ్బా పాలు ఇస్తే వాళ్ళకి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. డబ్బా పాల వలన డయేరియా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఖర్చు లేనటువంటి బాగా ఉపయోగకరమైనటువంటి, ఖర్చు లేనటువంటి, శ్రమ లేనటువంటి పని. కాబట్టి తల్లిపాలను మాత్రమే బిడ్డకి ఇవ్వాలి, డబ్బా పాలని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ ఆగస్టు నెల 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు మన హాస్పిటల్లో జరుపుకుంటున్నామండి. దీంట్లో మెయిన్గా తల్లిపాల విశిష్టత గురించి మేము పేషెంట్స్కి రోజు సెషన్స్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒకే చోట కాకుండా ఒకరోజు లేబర్ రూమ్ దగ్గర, ఒకరోజు ఓపీ దగ్గర, తర్వాత మాకు ఎస్ఎన్సి ఉంది నవజాత శిశువుల దగ్గర కూడా పేషెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని గ్యాదర్ చేసి తల్లిపాల విశిష్టతను గురించి మన డాక్టర్స్, సిస్టర్స్, డైటీషియన్ అందరూ చార్ట్స్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తున్నారు. మరి ఈ తల్లిపాల విశిష్టతను గురించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రోగ నిరోధక శక్తి తల్లిపాల వల్ల వస్తుంది అని పేషెంట్స్కి చెప్పి మరి ఇట్లా తల్లిపాలు ఇస్తున్న తల్లులందరినీ ప్రోత్సహించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు పలువురు నాయకులు కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు కుమ్మూరి రవిచంద్ర అన్నారు. వర్గీకరణ అమలుకు తీర్పును ఇచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని, ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు కాబడి సుప్రీంకోర్టులో చేరిందని రవిచంద్ర అన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన సందర్భంలో అనేక మంది మాదిగ కులాలకు, మాదిగ ఉప కులాలకు ఎంతో మందికి రద్దు అని తెలిపారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నమోదు చేసినట్లు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వెంటనే ఈ వర్గీకరణ అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు చుండు శ్యామ్, కార్పొరేటర్ వోల్స్వర్త్, టి అనంతమ్మ, హగ్గయ్యరాజు, అంకరాజు, మేరీ, రత్నకుమారి, డొక్క శ్రీనివాసరావు, గొల్లపూడి బాబురావు, బండారు మదన్, లక్ష్మి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు, అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. 2004లో మరి కొట్టివేసినటువంటి దాన్ని తిరిగి అది చెల్లుబాటు అవుతుంది. అన్ని రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వర్గీకరించి వారి వారి జీవన విధానాలని మెరుగుపరచవచ్చు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఉమ్మడిగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ప్రజల ఉమ్మడి
ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి తోడు రావాలి, అందరం కలిసి పోరాటం చేయాలి. ఈ ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా, దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మా మాదిగలందరం కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా ఉపకులాలు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదానం చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ల నిర్వహణ జరుగుతుందని నాయకులు తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహాయ సహకారాలతో ఒంగోలులో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచర్ల వెంకట రమణయ్య, సంద్రపాటి ఎడ్వర్డ్స్ వర్త్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, కపిల్ భాషా, బోను దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 7-8 డివిజన్లో రోజు ఎవరొకరు ఒక స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మా డివిజన్ల తరపున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది. మేము గెలిచిన కాడి నుంచి దామచర్ల జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపైన సహాయ సహకారాలతో ఇది నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంకా రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రోజున 8వ డివిజన్ తరపున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో, ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్టే ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనార్దన్ గారితో సన్నిహితంగా ఉంటా ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అయితే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించబోతా ఉన్న సందర్భంలో గత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒంగోలులో 4 అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ భోజనాన్ని ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 500 మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మదన్ గారు తన ఈ 500 మందికి ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానానికి వారు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ నివారణ చర్యలను చేపడుతుందన్నారు. వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరగడంతో పాటు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ముఖ్యంగా దోమల నివారణ కోసం మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బందితో సర్వే చేయించి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటాయో వాటిని తొలగించి ప్రజల్లో అవగాహన కల్పించడం, మురుగు కాలువల్లో బ్లీచింగ్ చల్లించడం ద్వారా అంటు వ్యాధులను నివారించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా మనకేంటంటే వేసవి వెళ్ళిపోయిన తర్వాత మనకు న్యాచురల్గా వర్షాకాలం వస్తుంది. సో వర్షాకాలం వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల సీజనల్ డిసీజెస్ అనేవి బిగిన్ అవుతాయి. ముందుగా మనము దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వచ్చి డెంగీ కేసులు. సో డెంగీ కేసులు అనేటివి జిల్లాలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 165 కేసులు ఎక్కువగా నమోదైనాయి. వీటిల్లో ఎక్కువగా పొదిలి మండలము, అట్లాగే దర్శి మండలము, అట్లాగే మన దొనకొండ మండలాల్లో ఎక్కువగా వచ్చాయి. సో వీటి మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అక్కడ మెడికల్ కాలేజ్ నుంచి ఒక టీంని ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సర్వే చేయించి తగిన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ముఖ్యంగా డెంగీ అనేది వైరస్ వల్ల వస్తుంది. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. ఓన్లీ సింటమాటిక్, అంటే జ్వరం వస్తే జ్వరాన్ని ట్రీట్ చేయడము, లేదా డిహైడ్రేషన్ వస్తే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడడము, ఇలాంటివి మనం చేయాల్సి ఉంటుంది. సో డెంగీ గురించి ట్రీట్మెంట్ వచ్చే లోపల ట్రీట్మెంట్ సెంటర్స్ జిల్లాలో 2 ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం అండ్ ఒంగోలు, ఈ 2 సెంటర్స్లో ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. డెంగీని నిర్ధారించడం ఎలా? సో డెంగీని స్క్రీనింగ్ టెస్టు పిహెచ్సిలో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే దాన్ని మళ్ళీ ఎలిసా టెస్ట్ కోసం జీజీహెచ్ ఒంగోలుకు పోతే అక్కడ మాత్రమే అది కన్ఫర్మేటరీ టెస్ట్. అంతేగాని ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానీ మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేసే స్క్రీనింగ్ టెస్ట్లు కానీ పాజిటివ్ వస్తే అది డెంగీ పాజిటివ్ కాదు. తర్వాత డెంగీ బారిన పడిన వాళ్ళకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ హెమరేజిక్ సిండ్రోమ్ అంటాం. సో దానికోసం ప్లేట్లెట్స్ కావాలంటే ప్రస్తుతం అవి జీజీహెచ్లో అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ సెల్ సపరేటర్ ఉంది కాబట్టి ప్లేట్లెట్స్ అక్కడ దొరుకుతాయి. ఎవరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ప్లేట్లెట్స్ ఎక్కించాలి, తగ్గిపోయినాయి అని బాధపడక్కర్లేదు. ఇది డెంగీ గురించి. తర్వాత వచ్చే లోపల మలేరియా కేసులు 12 కేసులు నమోదైనాయి. ఇవి ఎక్కువగా చీమకుర్తి మండలంలో ఇవి నమోదై ఉన్నాయి. సో మలేరియాకు ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంది. వాటికి టెస్టులు అంటే నిర్ధారణ పరీక్షలు పిఎస్సిలోనే జరుగుతాయి. రక్తపూత స్లైడ్ మీద తీసి కానీ లేదా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా కానీ మలేరియా నిర్ధారించబడుతుంది. సో మలేరియాకు ట్రీట్మెంటు ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంది. సో ఇవి ముఖ్యమైనవి. చికెన్ గున్యా అనేది ఇంతవరకు మన జిల్లాలో అధికారికంగా ఎక్కడ నమోదు కాలేదు. సో వీటికి నివారణ చర్యలు ఏంటి దోమల వలన వచ్చే వ్యాధులకి అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోమలు గుడ్లు పెడితే గుడ్లు లార్వా అవుతుంది, లార్వా నుంచి ప్యూపా నుంచి దోమ వస్తుంది. సో ఇవి ఎక్కడ డెవలప్ అవుతాయంటే స్టాగ్నేటెడ్ వాటర్, ఎక్కడైతే నీళ్లు నిలవ ఉంటాయో ఆ వాటర్లో ఇవి పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ మురుగు కాలువల్లో కానీ ఎక్కడ డ్రైనేజెస్లో కానీ నీరు నిల్వ లేకుండా మేము పంచాయతీ డిపార్ట్మెంట్తోనూ అట్లాగే మున్సిపాలిటీస్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుంటాం. మా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి శుక్రవారము ఈ ఫ్రైడే ఈజ్ ఏ డ్రై డే అనేది కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో ఇంటింటికి వెళ్ళి లార్వల్ సర్వే అంటే లార్వా ఎక్కడన్నా ఉందా, ఈ గుడ్ల నుంచి లార్వా డెవలప్ కావడానికి 10 రోజుల పైన పడుతుంది. కాబట్టి మేము 10 రోజుల లోపల నీళ్లు పారేయడం వల్ల ఆ లార్వా అనేది దోమగా డెవలప్మెంట్ అనేది జరగదు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి సౌజన్యంతో అద్దంకి శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న గిరిజన మహిళకు వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గొట్టిపాటి జయసింహ సిబ్బంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ప్రభుత్వం అందజేస్తున్న విద్య వైద్య సహాయాన్ని గిరిజన మహిళలు ఉపయోగించుకొని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జె సీత ఆకాంక్షించారు. కార్యక్రమంలో చప్పిడి వీరయ్య, న్యాయవాదులు టి మార్తా శ్రీనివాస్, ఎం ప్రకాష్, ఎం గృహలక్ష్మి, అనూష, ఎర్రమోతు రమేష్, షేక్ మహమ్మద్ రఫీ, సందిరెడ్డి శ్రీనివాసరావు, కార్యదర్శి చుండూరి మురళి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మీకు చాలా రకాల టెస్టులు చేస్తారు అన్నారు. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అవి కూడా ఎలా రాకుండా ఉంటాయి, ఎలా చేస్తే రాకుండా ఉంటాయి, పిల్లలకి పాలు ఇవ్వటం అనేది ఎంత ముఖ్యం, అది ఇవ్వటం వల్ల మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది చక్కగా మీకు అందరికీ చెప్తారు కదా. అలా అన్ని రకాల టెస్టులు బయట చేయించుకుంటే మనకి ఎంత అవుతాయి, ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి కదా. ఆడవాళ్ళు ముఖ్యంగా చేయించుకుంటే టెస్టులు చేయించుకుంటేనే ఏదన్నా ఉంటే చిన్న కొంచెంలోనే తగ్గించేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మందులు ఇస్తారు కాబట్టి ఇక్కడ మీ అందరికీ ఇంత శ్రద్ధగా మెడికల్ క్యాంపులు చేస్తున్నారు అంటే వాళ్ళన్నీ ఇది చేసే వస్తున్నారు కదా. వాళ్ళు కూడా మీతో పాటు ఉండి 24 hours అవైలబుల్గా ఉంటున్నారు. మరి మీరు వాటిని వాడుకోవాలి. జ్వరం వచ్చింది తగ్గిపోతుందిలే ఏం కాదు అనుకుంటారు, ఇంట్లో మందులు వేసుకుంటారు. ఆడవాళ్ళ నిర్లక్ష్యాలన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఏమి కావాలి నేను కూడా చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. ఏముందిలే తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ మళ్ళీ అది అంగన్వాడీ వర్కర్స్ ప్రమోషన్స్ ఆర్డర్స్ వెనక్కి తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ వేధింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసార సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసార సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఒంగోలు ప్రాజెక్టు పరిధిలో అశ్విని, కీర్తి, సల్మా, భవానీ, రంజాన్, విజయ హెల్పర్స్కు జూన్ 25వ తేదీన కలెక్టర్ టీచర్స్గా ప్రమోషన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 5గురు 9 రోజులు విధులు నిర్వర్తించారు. జూలై మొదటి వారంలో ఇక్కడున్న అధికారులు సిడిపిఓతో పాటు పీడీ అంగన్వాడీ సెంటర్కు వెళ్ళి వారిని భయాందోళనకు గురిచేసి కలెక్టర్ ఆర్డర్స్ వెనక్కి తీసుకొని హెల్పర్స్గానే మీరు పని చేయాలని చెప్పడం జరిగిందన్నారు. దీనిపైన యూనియన్గా ప్రస్తుతం ఉన్న కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సిడిపిఓ పీడీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గ చర్య అన్నారు. వారికి న్యాయం చేయకుంటే అంగన్వాడీ వర్కర్స్ని ఐక్యం చేసి చెలో పీడీ ఆఫీస్కి పిలిపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ పైన జరుగుతున్న రాజకీయ వేధింపులను అరికట్టాలని ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, సిహెచ్ ఒంగోలు నగర కార్యదర్శి టి మహేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కుమారి, మున్ని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు గతంలో అనేక పోరాటాలు నిర్వహించాం. 42 రోజులు సమ్మె కూడా జరిగింది. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీలని అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం వస్తే అంగన్వాడీల కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఆశించాం. ఈరోజు మన ఒంగోలులోనే 5గురు హెల్పర్లకి సెంటర్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఉంది ఆల్రెడీ. ఈ జీవో ఆధారంగా ఒంగోలు, కొప్పోలు, అట్లనే అశ్విని, కీర్తిని, సలోమి, భవానీ, రంజాను, విజయ ఈ 5గురు అర్హులేను హెల్పర్ల నుండి టీచర్లుగా రావడానికి అని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అధికారులు ఆర్డర్ కాపీలు తీసుకున్నారు, వీళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చారు. ఈరోజు ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళని మీకు రాజకీయ వేధింపులు ఉన్నాయి, కింద స్థాయిలో ఒత్తిళ్ళు ఉన్నాయి, మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి అధికారులు ఈరోజు అక్రమంగా కలెక్టర్ ఆర్డర్ని కూడా వైలేట్ చేసి ఇక్కడ అధికారులు వాళ్ళ నుండి ఆర్డర్ కాపీలు రిటర్న్ తీసుకున్నారు. రెండోది, రిటర్న్ తీసుకోవడమే కాదు, మీరు ఎక్కడికైనా కోర్టులకు వెళ్లకుండా ఉండటానికి వీళ్ళ మీద బలవంతంగా సంతకాలు పెట్టించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వివిధ వర్గాలకు సంబంధించిన మహిళలను భయభ్రాంతులకు గురి చేసి గ్రామీణ స్థాయిలో వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు.
దానిలో భాగంగానే ఒంగోలు ప్రాజెక్టులో 5గురిని చట్ట ప్రకారం ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్ ఎమ్మెల్యే గారిని నేను స్వయంగా వెళ్ళి అడిగాను. ఏంటండి మీరు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఆపమన్నారంటే నాతోటి అన్నారు, నేనే ఆపమన్నా అమ్మా, మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, కొత్తగా ఇచ్చే వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, దానికి ఎవరేం అబ్జెక్షన్ లేదు. కానీ చట్ట ప్రకారం చట్టాలు చేసేది ఎవరు? చట్టాలు చేసింది మీరే కదా. మీరు చేసిన చట్టాలను మీరు ఎలా ఉల్లంఘిస్తారు? ఏమి సమాచారం, ఏమి సందేశం రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఇస్తున్నారు? పని పెంచే విధంగా చేస్తున్నారు తప్పితే పనికి తగ్గ వేతనం ఇచ్చే విధంగా చేయటం లేదు. అంగన్వాడీలు చేస్తున్న పని ఏంటో ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని కొలమానం చేసి మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ అంగన్వాడీలో ప్రమోషన్స్ చట్ట ప్రకారం ఇచ్చిన ప్రమోషన్స్ వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు 5వ తారీఖున కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తాము. ప్రమోషన్స్ వెంటనే వాళ్ళకి ఇచ్చేసేయాలి, అలాగే వేధింపులు ఆపాలని చెప్పేసి, మా వేతనాలు పెంచాలని చెప్పేసి, మీరందరూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి జూలైలో మాకు ఇవ్వాలి. జూలై మాసం పోయి ఆగస్టు కూడా వచ్చింది, మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో స్కీమ్ వర్కర్సు చిరుద్యోగుల మీద వేధింపులు తొలగింపులకి నిరసనగా సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు 5వ తేదీన కలెక్టరేట్ల దగ్గర ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఈ ధర్నాలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో ప్రత్యేకించి మన జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులు, మున్సిపల్ కార్మికుల్ని పెద్ద ఎత్తున తొలగింపులకి పాల్పడుతూ ఉన్నారు. ఈపాటికే జిల్లాలో 1000 మందికి పైగా ఈ రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేటువంటిది జరిగింది. రాజకీయాలకు అతీతంగా పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేతలు, ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజు కూడా కాకముందే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఈ చిరుద్యోగుల్ని, స్కీమ్ వర్కర్స్ని గ్రామస్థాయి నాయకులు మీరు మానుకోకపోతే మిమ్మల్ని ఏదో కేసులో ఇరికిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గుంటూరు రోడ్లోనే శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 1 నుండి 7వ తేదీ వరకు ఉచితంగా ఓపీలు చూస్తారని హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతి కుమారి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కుట్టుబోయిన వెంకటేశ్లు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అవసరమైన వారికి కాన్పులు, ఆపరేషన్లు రాయితీపై చేస్తామన్నారు. ఈ సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 8184828282 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం మనము 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటాం. దీనివల్ల మనకు తల్లి పాలు విశిష్టత అనేది మనము తెలియజేస్తామన్నమాట, అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. తల్లిపాలు మనకు చాలామందికి డౌట్ ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఫీడింగ్ అనేది. పుట్టిన గంట నుంచి మనకు బిడ్డ అనేది తల్లిపాలు ఇవ్వచ్చు. తర్వాత మనకు తల్లిపాలు ఫస్ట్ వ్యాక్సిన్ అంటామన్నమాట. ఎందుకంటే తల్లిపాలలో మనకు యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల మనకు బిడ్డకు రోగనిరోధక శక్తి అని పెరుగుతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ వ్యాక్సిన్ అంటామన్నమాట. తల్లిపాలు 6 నెలల వరకు మనకు కంటిన్యూస్గా ఇవ్వచ్చు, అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం దీన్ని. అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగాల్సిన అవసరం లేదు. ఇలాగే మనకు ఎంతకాలం బిడ్డకు పాలు ఇవ్వచ్చు అని అంటే మనకు 2 years వరకు పాలు ఇవ్వచ్చు. తల్లిపాలు ఇవ్వటం వల్ల మనకు బిడ్డలో వచ్చే అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. ఐక్యూ పెరుగుతుంది, అంటే ఇంటెలిజెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే చెవి ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత విరోచనాలు, వాంతులు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకు తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మనకు తల్లికి ఏమి ఉపయోగాలు అని అంటే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది వస్తుంది. బ్రెస్ట్ యాప్సిస్ కూడా మనకు అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవటం వల్ల పాలన్నీ లోపలే ఉండటం వల్ల మనకు బ్రెస్ట్ యాప్సిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు పాలు ఇవ్వటం వల్ల మనకు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే వెయిట్ లాస్ కూడా ఉంటుంది అనమాట. అలాగే తల్లిపాలు ఇవ్వటం వల్ల కాంట్రాసెప్షన్ కూడా ఉంటుంది, అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావటం కూడా లేట్ అవుతుంది అనమాట.
ఇప్పుడు తల్లిపాల విశిష్టత గురించి మన డాక్టర్ చేపల శాంతకుమార్ గారు వివరించారు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ తల్లిపాలు తాగటం వల్ల ఇవాళ రోజులు మనం చాలా సాధారణంగా పిల్లల్లో చూస్తాను ఊబకాయం అనేది. ఈ తల్లిపాలు మనం తాగటం వల్ల ఊబకాయాన్ని కూడాను ప్రధానంగా తగ్గించుకోవచ్చు. ఇది ఊబకాయ నివారణకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ తల్లిపాల వారోత్సవాలని పురస్కరించుకొని మన ఒంగోలు గుంటూరు రోడ్లోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ వారం రోజుల పాటు అనగా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ఈ గర్భకోశ ప్రసూతి విభాగం అలాగే చిన్నపిల్లల విభాగం నందు ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అంటే ఈ ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు అందరికీ ఓపీ ఉచితము. అలాగే రక్త పరీక్షలు, స్కానింగు, మిగతా పరీక్షలు, వైద్య సేవలు, ఆపరేషన్లు, కాన్పులు ఇవన్నీ కూడాను రాయితీపై చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ, చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ కూడాను ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల సందర్భంగా మేము మన శ్రీరామ్ హాస్పిటల్ వాళ్ళు కల్పించినటువంటి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు ఎప్పటికైనా ఇతరుల అవసరం వస్తుందని మర్చిపోకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.